కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదాన్ని. నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవే విక్కిరముచనమైనది. ఈ కొరవ ఎప్పుడే ఆరిపోయినది. పోనీ పాలవైద్యులను శ్మశాన రాజ్యాభిషిక్తులకు నా సింహాసనము అది ఏ కాబోలు. శ్మశాన రాజ్యాభిషిక్తులకు నా సింహాసనము అది ఏ కాబోలు అని నేను వచ్చట సోమరతనంలో కూర్చున్నచు నిధుల వచ్చి నా స్వామి కార్యములకు భంగము కలుగునుగా నాకును నా నిద్ర సౌఖ్యములకు రుణము తీరికంత కాలమైనది. సుగుణవతియకు నా చాంతి లక్ష్మియకు చంద్రవతి దేవిని పొరలకు ఎన్నను బానిసగా విక్రయించుదిను. నాటి తోడని ఆనాటి తోడనే నాకును నా నిద్ర సౌఖ్యములకు రుణము తీరిగా మొండిపడి ఈ ప్రాణములు మాత్రము వెదలిపోతున్నది. ఒకవేళ ఈ ప్రాణములు పోయినను మరలా ఇన్ని కష్టములు ఎప్పుడు అనుభవించను. దైవోపహుతున్నకు నేను ఎన్ని విధములుగా బాధింపబడుచున్నాను, ఎన్ని విధములుగా బాధింపబడుచున్నాను. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్నచో ఎన్ని కష్టములు ఎవ్వరు అనుభవించరు, ఎన్ని కష్టములు ఎవ్వరు అనుభవించరు. భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖిపను, మహారాజవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించను సరే గమనిపను. కడకి నీచ తమ్మకున్న ఈ చందాల దాస్యములకు కూడా పరితపను. చేపట్టిన దాది నన్నే పరమ దైవంగా భావించుచు నా మూలమున తనకంత వేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చేసి సహించుటయే కాక క్షమ
సంకోచించినను నాథ నీ చెంపని సంకోచింపగలదు నాథ, నీ చెంపని సంకోచింపగలదు. సత్య ప్రతిష్టకై గనొచ్చిన ఎత్తి నీచ కార్యములైనను సగౌరవములేనకు నచ్చు. నాకు ఉత్సాహం కలిగించి నా సత్యకైత్యము కాపాడిన చాంద్రజ్ఞులకు చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనే గతి భరించను, నేనే గతి. దేవి అసూయం పశ్య నీ రాణి వాసపు సౌఖ్యం ఏమయ్యను దేవి, ఆనాటి నీ రాణి వాసపు సౌఖ్యం ఏమయ్యను. అయ్యయ్యో సాధ్యమని, అయ్యయ్యో సాధ్యమని నీ పది బ్రతికి ఉండగానే నీ మనాదమై ఒక్కని ఎంత తెలుగు అంతరాలను కామనత వచ్చేదను. నేను నిన్ను మరణ ఎన్నడూ చూడగలుగుతున్న తండ్రి, నేను నిన్ను మరణ ఎన్నడూ చూడగలుగుతున్నయ్యా. దాసీ జనంబుల చేతుల నుండి అడుగుకు పెట్టనీక ఆనాడు నిన్ను దాసీ జనంబుల చేతుల నుండి అడుగుకు పెట్టనీక మిగుల గారాబమున పెంచి కనుక నిష్ఠూరత ఒక దాస్యమును అప్పగించితిని అయ్యా. అయ్యయ్యో నా దుఃఖం అంతకంతకున మితిమీరుచున్నది. గడచిన విపత్తులు ఒక్కొక్కటికి నా తలంపులకు వచ్చి మాపుచున్నది. ఆనాడు నా భార్యాపుత్రుడును కాలకలశికునికి విక్రయించినప్పుడు దాసి కదలమని అని అప్పారుడు తన తల్లిని అదరించినాడని మా రోహితాశుడు ఓరే మా అమ్మ లెక్కలకు కొనిపోయినవురా అని తనపై అదరినాడని ఆ కాలకలశికుడు నెత్తలు దురవస్థల నుండి కూడా నా సతీసుతులు తప్పింపలేకపోతే కదా. నాకై కదా రారాజు బిడ్డ ఎల్లాలు దిక్కుమాలి పనుల పంపలు చాయితీగా వెళ్ళాలి. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీ జన్మము నిజముగా నిరర్థకము. వైపరీత్యము జరిగినది, ఎంతటి వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా ఇంకెప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యం కూడా నాలో అంతరించిపోయినది.
బ్రతికి ఉన్నంత వరకు దేవిక దాస్య దుఃఖమును, బ్రతికి ఉన్నంత వరకు నా దేవిక దాస్య దుఃఖమును, నాకీ కాటి కాపరి ఉద్యోగమును అవశ్యాన్ని దాసిత్వము దాసిత్వ